సౌత్ ఆఫ్రికాతో జరగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కు భారత జట్టు వచ్చేసింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ శుభమన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు గాయాల కారణంగా ఈ సిరీస్ కు దూరం కావడంతో కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ అప్పగించారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు జట్టులో స్థానం దక్కింది. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ కు జట్టుకు దూరమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు జట్టులో చోటు కల్పించారు. ఇటీవల సౌత్ ఆఫ్రికా ఏతో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రుతురాజ్ గైక్వాడ్ స్క్వాడ్ లో స్థానం సంపాదించాడు. ఇక వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా రిషబ్ పంత్ ఏడాది తర్వాత భారత జట్టులోకి వచ్చాడు. పంత్ చివరిసారిగా ఆగస్టు 24లో ఇండియా తరపున వన్డే ఆడాడు. బ్యాకప్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్ కు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బుమ్రాకు బిజీ షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకుని వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా రెస్ట్ ఇచ్చారు. అక్షర్ పటేల్ ను తుది జట్టు నుంచి తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఈ నెల 30న తొలి వన్డే, ఇక డిసెంబర్ 3న రెండో వన్డే, డిసెంబర్ 6న మూడో వన్డే జరుగుతాయి. ఇక సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేలకు భారత స్క్వాడ్ ఇది: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగ్, ధ్రువ్ జురేల్. ఇక గిల్ గైర్ హాజర్ లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగడం ఖాయం.